జ్వరం, తలనొప్పి, జలుబు, గొంతు నొప్పి వస్తే చాలా మంది డాక్టర్ల సలహా లేకుండా మెడికల్ షాపుల నుంచి యాంటీబయాటిక్స్ కొనుగోలు చేసి విపరీతంగా వాడుతున్నారు. అయితే పరిమితికి మించి వాడే యాంటీబయాటిక్స్ తో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని అతిగా వాడటం వల్ల మనలో రోగనిరోధక శక్తి నశిస్తుందని లాన్సెట్ లో ప్రచురితమైన కథనం పేర్కొంది. యాంటీబయాటిక్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్ల కారణంగా 2050 నాటి సుమారు 4 కోట్ల మంది మరణించే అవకాశాలున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన హెల్త్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ క్రిస్టోఫర్ ముర్రే నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. యాంటీబయాటిక్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్ల వల్ల సాధారణ రోగాలను నయం చేయడం కష్టంగా మారుతుందని, దీంతో వైద్య విధానంలో సవాళ్లు ఎదురవుతున్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు. 204 దేశాల్లో స్టడీ నిర్వహించిన తర్వాత 52 కోట్ల డేటా రికార్డులు, యాంటీబయాటిక్ వినియోగ డేటా, డిశ్చార్జ్ రికార్డులు, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్స్ ను పరిశీలించి ఈ విషయాలను వెల్లడించారు. మనకు తెలిసిన టాబ్లెట్లను వేసుకోవడం మానేసి ఏదైనా డాక్టర్ ను సంప్రదించాలి.